పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ప్రస్తుతం ఈ మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకు కారణం లేకపోలేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏమాత్రం కిక్ ఇవ్వలేదు. ప్రస్తుతం 3 ఏళ్ల నుండి ఉపవాసం ఉండి ఆకలి మీద ఉన్న సింహంలా ఉన్నారు. అందులో కాస్త రిలాక్స్ ఏంటి అంటే సలార్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ దగ్గర పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పైనే ఉంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందడంతో ఎక్కడా లేని హైప్ వచ్చింది సినిమాకి. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి మారడంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ ఎంతో ఓపికగా మరెంతో ఉత్సాహంగా డిసెంబర్ 22 కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సలార్ కలెక్షన్లు కొల్లగొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో సలార్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సాధారణంగా హింస, యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్న సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇస్తుంటారు. డిసెంబర్ 1న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న యానిమల్ మూవీకి కూడా ఏ సర్టిఫికేటే ఇచ్చారు. ఇటీవల కాలంలో ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయన్న సెంటిమెంట్ కూడా ఉండటంతో తప్పకుండా సలార్ విషయంలో అది వర్కౌట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. సలార్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా డిసెంబర్ 22న అర్ధరాత్రి 12 గంటలకే ఫస్ట్ షో వేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లతోనే కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలు ఉందని సెన్సార్ ధృవీకరించింది. సెన్సార్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమాకి మరింత హైప్ పెరిగింది. 2 నెలల క్రితమే డిసెంబర్ 22ని లాక్ చేసిన సలార్ మేకర్స్ మొదటి రోజే భారీ కలెక్షన్లు రాబట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. అక్కడి ఎడిట్ సూట్ లో చూసిన కొంతమంది మిత్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాస్ మటన్ బిర్యానీ రెడీ చేశాడంట. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుందట. సినిమాకి కావలసిన కథని బిల్డ్ చేసుకోవడానికి దర్శకుడు కాస్త ఎక్కువ రన్ టైం తీసుకున్నాడంట. ప్రభాస్, రాజ్ కుమార్, సుకుమారన్ మధ్య ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడానికి పాత్రల ఇంట్రడక్షన్ కి ఫస్ట్ హాఫ్ మొత్తం పట్టేసిందంట. ఆ తర్వాత ప్రభాస్ కాన్సర్ సిటీలో అడుగు పడతాడు. ఇక అక్కడి నుండి ప్రభాస్ ఆట వేట మొదలవుతుంది. స్నేహితుడిని కాపాడడానికి డైరెక్ట్ విలన్ ని అటాక్ చేయడం కంటే ఆ విలన్ బలాల్ని చంపుకుంటూ వచ్చి విలన్ ని రాజ్ కుమార్ కాళ్ళ దగ్గర మోకారిల్లేలా చేయడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. కానీ ప్రభాస్ కి ఇక్కడ స్నేహితుడు దాచిన ఒక నిజం తెలిసి మిత్రుడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. దీంతో సలార్ సీజ్ ఫైర్ ముగుస్తుంది. ఇది ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సమాచారం. ఇందులో 3 ఫైట్స్ హైలైట్ అంట. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం రక్తం ఏరులే పారబోతోంది అని తెలుస్తోంది. అందుకే సెన్స్ వాళ్ళు కూడా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి మీరు ఎలా ఉండబోతోంది ఈ సినిమా అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.